ముంగడ వీడియో పెట్టుకొని ఇప్పుడు చెప్పు రాని ఇప్పుడు ఏంది ఏం సంగతి ఏం కథ అసలు మమ్మల్ని ఎందుకు రావద్దు అంటున్నావు వీడియోలకి నీ అకౌంట్ హ్యాక్ చేసింది ఎవరు మీరు హ్యాక్ చేసిరా మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేరు అనేసి ఒక క్వశ్చన్ చేసిరు ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి ఆన్సర్ అన్నంతలు అన్ననే 2 రోజులు ఆగు 3 రోజులు ఆగు జర ఆగు షూట్ లో ఉన్నా మాటలు మాట్లాడకు నువ్వు మన దొంగలమా లంగ పని చేసినామా దొంగతనం చేసినామా మనం చేయలే చేయలేనప్పుడు మనం ధైర్యంగా మనం కాలర్ ఎత్తుకొని మనం సొసైటీలో మనం తిరుగుతున్నాం అదే ఇజ్జత్తోని ఇమ్రాన్తో మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వెందుకు చెప్తావు నేనే చెప్తా బరాబర్ చెప్తా శ్యామ్ ఒక్కడే శ్యామ్ విజయ్ ఇద్దరు అవో బాయ్ అడుగుదా పోయి ఏం అడుగుతావు ఓన్ అడుగుతావు క్వశ్చన్ చేసి అడుగుతావా నువ్వు ఎందుకు అడుగు అవసరం లేదు మూవీలో ఛాన్స్ ఉంది చేయి శ్యామని అంటే పోయినాక వీడియోలు చేసామంటే వీడియోలు చేసిన అన్ని ఆయన చేయించుకొని ఈ రోజు నన్ను రావద్దంటే ఏడికెళ్ళవుతుంది సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07 గాయ్స్ ఈరోజు అయితే వీడియో మస్తు ఫన్ ఉండబోతుంది నేనైతే విజయ్ మీద మంచి ప్రాంక్ చేస్తున్నా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇష్యూ ఏం నడుస్తుంది ఈ ఇమ్రాన్ది మాది గిచ్చి నడుస్తుంది కదా ఈరోజు మేము కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తాము ఈ వీడియోతోని బట్ ఇప్పుడు ఏంటంటే నేను విజయ్కి కాల్ చేసి ఇట్లా నేను ఇమ్రాన్తో గొడవ పెట్టుకోనిక పోతున్నా అసలు మనకి ఏం చెప్తలేడు ఏం చేస్తలేడు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాం మేము అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది ఈ యూట్యూబ్ ఇన్స్టా అకౌంట్ ఏమైంది ఈ మేము వీడియోలలోకి ఎందుకు పోతలేము ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చేసాయి బట్ ఇప్పుడైతే నేను ఒక ఏం చేస్తానంటే విజయ్కి కాల్ చేసి చేత్ర కాల్ చేస్తుంది నేను ఫుల్ తాగేసి ఉన్నా పోయి ఇమ్రాన్తో గొడవ పెట్టుకొని పోతున్నా అనేసి చెప్తుంది అంటున్నారు నువ్వు ఏదో ఒక క్లారిటీ ఇవ్వు అని చెప్పేసి ఇలా గొడవ పడతారంట ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ సో విజయ్కి నేను అట్లా చెప్తే ఫుల్ తాగేస్తున్నారు విజయ్ దీనికి విజయ్ ఎట్లా రియాక్ట్ అవుతాడు అంటే దీనికి ఎట్లా దీన్ని ఈ సిచ్యువేషన్ ని విజయ్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అంటే విజయ్కి ఇది ఏం తెలియదు మేము చెప్పేది మేము అనుకున్నది ఏది తెలియదు నేను పోయి విజయ్ ఇమ్రాన్తో గొడవ పడతా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి అయితే విజయ్ అయితే నమ్మడు కాకపోతే చూద్దాం మనం నా లెవెల్ బెస్ట్ అయితే నేను ట్రై చేస్తా ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూస్తా కాకపోతే నేను తాగినా అంటే కొంచెం ఆయన కూడా నమ్ముతాడు అందుకే నేను తాగినా అని చెప్పి కాల్ చేపిస్తా తాగేసి కొంచెం నేను ఎక్కువ ఆలోచించేసి అట్లా అయిపోతుంది నాకు అన్నట్టు చెప్తా చూద్దాం ఇంకా ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తా అసలు ఇక్కడ మాతో ఏమవుతుంది చాలా మందికి మాకు క్వశ్చన్స్ అడుగుతారు చాలా మంది మాకు సపోర్ట్ చేస్తారు చాలా మంది మమ్మల్ని ఇంకొక రకంగా అంటారు ఇవన్నీ మీకు ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తా ఏది ఉన్నా కానీ మీరు వీడియో మటుకు ఎండ్ వరకు చూడండి మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే చేత్ర విజయ్కి కాల్ చేస్తుంది హలో హలో విజయ్ ఎక్కడున్నా అవునా ఏం లేదు విజయ్ అనా ఇట్లా మీది ఇష్యూస్ అవుతున్నాయి కదా ఎందుకు ఇమ్రాన్ అన్నతో వీడియోస్ చేస్తలేదు మీరు అది ఇది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కదా మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ అందరూ అవును దానికి ఇప్పుడు అంటే ఏంటి నార్మల్ టైంలో రియాక్ట్ కాకుండా ఇప్పుడు తాగేసి అది ఇది ఇప్పుడు నేను ఆయన అడుగుతా ఆయనతో గొడవ పెట్టుకుంటా ఎలా అయినా అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు ఇమ్రాన్తో నేను ఇప్పుడు ఎలా అయినా మాట్లాడతా ఇప్పుడు దానికి ఏదైనా గొడవ అయినా పడతా నేను ఆయనతో అని చెప్పేసి నా శ్యామ్ గారు మాట్లాడుతున్నారు అవును చెయ్యరు కరెక్టే కానీ ఇప్పుడు తాగేసి ఉన్నారు ఒకసారి నువ్వే కాల్ చేయ లేకపోతే నీకు అర్థమవుతుంది గొడవ పడుతుండు గొడవ పడ్డానికి పోతుండు అంటే ఎవరన్నా నమ్ముతారా ఎప్పుడు నువ్వు ఒక మాట కూడా చేస్తున్నట్టు మళ్ళీ ఇగో
లాస్ట్ టైమే కిడ్నాప్ అయినావు, ఈసారి మళ్ళీ గాల్లో కూడా కలిసిపోతుంది ఇష్టం మరి ముందే చెప్తున్నా నేను. విజయ్ ఇదేం అట్లా అంటే నేనేం ప్రాంక్ చెయ్యట్లేదు విజయ్ మీ పైన. ఈ విషయంలో నేను ఎందుకు కామెడీ చేస్తా చెప్పు. ఏమో నాకు అట్లనే అనిపిస్తుంది. దట్టు నీతో కూడా అన్నారంట కదా. నీతో కూడా అన్నారంట కదా ఇలాగా నేను అడుగుతాను ఇమ్రాన్ని, నేను వెళ్తాను విజయ్ అది ఇది అని చెప్పంటే జనాలే తెలుసుకుంటారులే అన్న లైట్ తీసుకొని అన్నావంట కదా నువ్వు. కానీ ఆయన ఏమో ఇప్పుడు అలా అనట్లేదు. ఆయన ఏమో ఎక్కడున్నారేమో తెలీదు. ఇప్పుడు నేనైతే వెళ్తున్నా అని చెప్పేసి నేను నార్మల్ కాల్ చేసి ఏం చేస్తున్నారు ఏంటంటే ఏం లేదు నేను బిజీ. లొకేషన్ నేను వస్తున్నా, నేను మనతో పోయేది స్టార్ట్ అయితే అట్లా పోతున్నా అంటే ఆపు, ఆగి నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పు. ఓకే విజయ్ పోయేది ఉంటే ఒకసారి నాకు ఆపు, పంపి మాట్లాడతా ఎక్కడ ఓపెన్ చెప్పు. ఓకే విజయ్ ఓకే. సో నేను బేసిక్గా అయితే విజయ్కి చెప్పకుండా పోను, అదే నమ్మకము. కాకపోతే నేను విజయ్కి చెప్తే పోనీయడు అనేసి అనుకొని నేను చెప్పకుండా పోతున్నా అనేసి విజయ్ అనుకుంటుండు. చూద్దాం ఇప్పుడైతే విజయ్ వస్తాడు కదా, వచ్చినాక నేను కొంచెం తాగినట్టు రియాక్ట్ అవుతా. లొకేషన్ పెట్టామండు, మేము వీడియో విజయ్ వచ్చినాక కంటిన్యూ అవుతుంది చూడండి. సో గైస్ విజయ్ అయితే వస్తుండు, ఫుల్ మజా వస్తుంది, మంచిగా వీడియో అయితే లాస్ట్ దాకా మిస్గా కూడా చూడండి. ఇంకా ఒకటి ఏంటంటే ఇంట్లో మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను, అసలు మేము వీడియోలోకి ఎందుకు పోతలేము, అసలు ఏమవుతుంది, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. విజయ్ అయితే నమ్మడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇమ్రాన్తో కొట్లాడుతున్నా అంటే. చూద్దాం విజయ్ వచ్చినాక కంటిన్యూ అవుతుంది వీడియో. విజయ్ ఫోన్ చేయి ఒకసారి. హలో విజయ్ వచ్చావా? వచ్చేసిన దగ్గర పక్కనే ఉన్నా, నువ్వు వచ్చినాక నాకు కాల్ చేయి, నేను లైవ్ లొకేషన్ పెడతా నీకు. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసాను, వచ్చిన లొకేషన్ కి వచ్చినా. అవునా? కన్స్ట్రక్షన్ అవుతుందేనా? అదే కన్స్ట్రక్షన్ అవుతుంది, పక్కన కొంచెం ఖాళీగా ఉంది చూసా ప్లేస్. ఒక అంకుల్ నుంచొని ఉన్నాడు అక్కడ రోడ్ పైన. ఆయనే అక్కడ ఆయనే లోపలికి వచ్చేసి ఇట్లా ఒకసారి విజయ్ వచ్చాడు. సరే విజయ్ రా. అగో విజయ్ కార్లా అగో తాగుతున్నారమ్మో ఏమో, ఇగో ఇంకా తాగుతున్నా ఆయన. నువ్వెందుకు వచ్చినావు? నీకు ఓడి చెప్పారు నేను ఉన్నాను, దమ్మాకలేదా నీకు? నీకు ఓడి చెప్పమండు. ఇవన్నీ మానుకో చెప్తున్నా నేను. నేను నీకు చెప్తా, విజయ్కి ఎందుకు చెప్పినావు నువ్వు? అసలు నీకు ఎందుకు చెప్పాలి? నేను ఇడున్నా, ఈడ తాగుతున్నా, ఈడ నేను చేస్తున్నా అని. నేను ఏదో అనుకుంటే ఏమైంది ఇప్పుడు నీకు? అరే తాగమా, మనం ఇద్దరం కూర్చొనే తాగుతాం కదా. తాగుతున్నా, అంత ఎమర్జెన్సీ ఏముంది? తాగితే ఏమైంది ఇప్పుడు? నేను తాగి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా అంటే ఏదో చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం అడుగుతున్నావు? నువ్వు నేను లేకుండా ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే అనుకున్నది చేస్తా. నువ్వు ఉంటే నువ్వు నన్ను చేయలేవు కదా. మరి ఎందుకు ఇవన్నీ? మరి ఎందుకు ఇవన్నీ అంటే మరి ఎన్ని రోజులు ఇట్లా? ఏంది ఇట్లా? ఏమైందని? ఇట్లా ఎన్ని రోజులు ఏమైందని చెప్పు. మరి వాళ్ళకి అడుగుతారు కదా ప్రతిసారి, మీరు ఎందుకు పోతలేరు వీడియోలకు, మీరు ఎందుకు మీ మీద వచ్చే రూమర్స్ అని ఎందుకు క్లియర్ చేసుకుంటలేరు అని అడుగుతారు. మరి వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తావు చెప్పు. మరి అదే మాట. అదే చెప్తున్నాను కదా. నేను ఇమ్రాన్ పోయి గొడవ ఎట్లా పడతావు? ఎందుకు వాడతా అంటే డైరెక్ట్ వీడియో పెట్టుకొని పోయి అసలు ఏమైంది, ఏంది, ఎందుకు మాతో ఇట్లా చేస్తున్నావు అనేసి అడుగుతా. ఏం చేసిండు? ఎందుకు మనం వీడియోలో ఎందుకు పోతలేం చెప్పు. మనం నీకు తెలియాలి. ఎందుకు నీకు తెలియదా? నువ్వు చెప్పు కదా. నీకు తెలియదా? నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. ఎందుకు పోతలేమో
ఆయన వద్దన్నాడికి పోతలేం మనము. మరి అయిపోయింది. ఇంకా నీకు మరి answer ఎన్ని రోజులు ఇట్లా క్వశ్చన్ నీయనే ఉంది, ఆన్సర్ నీ దగ్గరనే ఉంది, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? అవును, ఆయన కొన్ని రోజులు ఆగు అన్నాడు. ఎన్ని రోజులు ఆగుతావు? ఎన్ని రోజులు ఫోన్ చేసి కూడా కూర్చుంటావు ఆయనకి? మరి ఆయన రానప్పుడు ఏం చేస్తావు? వద్దన్నప్పుడు నువ్వు కొంచెం అవసరం కొంచెం బయట ఉంటూ నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు నువ్వు రానన్నాడు. ఎన్ని రోజులు ఆగుతారు? ఏంది ఇది? మరి ఏం చేసి గొడవ పడతావు ఇప్పుడు అన్నతో పోయి? మాట్లాడతా, క్లారిటీ ఏమంటా, ఏదో ఒకటి చెప్పమంటా. ఏంది ఇది? ఎన్ని రోజులు? ఆయన ఉన్న టెన్షన్ లా, మూవీ టెన్షన్ లా ఆయన బిజీలో ఉన్నాడు. మధ్యలో మనం పోయేసి ఎందుకు కావాలి? ఇగో ఒకటి విజయ్, దేనికైనా ఒక హద్దు ఉంటది, అర్థమైందా? ఇంతగానం ఓపిక అంటే ఉవ్వంతో కాదు. ఆయన మీరు కూడా తాగి వెళ్ళలేనప్పుడు ఆయనని క్వశ్చన్ చేయాలి. తాగి ఉన్నప్పుడు ఎట్లా క్వశ్చన్ చేస్తారు ఆయన? మీరు తాగితే తప్పు మాట్లాడుతున్నా? ఉన్నదే మాట్లాడతాను కదా. తాగినప్పుడు వెళ్ళొద్దు ఆయన దగ్గరికి. ఎందుకు వెళ్ళొద్దు? నేను లేను. ఆయన నుంచి మీకు క్లారిటీ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను అడిగిన ఆన్సర్ కి నా ఆన్సర్ ఉంటది కదా. నేను తాగినా తాగకపోయినా, తాగినా వేరైతే మాట్లాడను కదా. ఏదైతే క్వశ్చన్ ఉందో అదే మాట్లాడతా. మాట్లాడుతున్నావు చూడు ఫస్ట్. అవు మాట్లాడుతున్నావు ఆల్రెడీ ఇప్పుడే. తాగుడెందుకు పోయి మాట్లాడేందుకు? తాగుతానే ఇది అవుతావా? తాగుతా షేర్ అవుతావా? నువ్వేంది చక్కగా మాట్లాడడానికి ఏమైతుంది? ఒక బీర్ తాగితే తాగినట్టు విజయ్, దానికి కూడా అంత అది చేస్తున్నావు. తాగిపోతే తప్ప కొట్లాడ పెట్టుకొని క్వశ్చన్ చేయడం కరెక్టే, తప్ప అంటలే నేను. తాగిపోతా సరే నేను తాగా, రేపు వస్తావా నువ్వు నాతో వచ్చి మాట్లాడు. బరాబర్ వస్తా దాని మాట్లాడు. ఆయననే కదా మూవీ షూటింగ్ లో ఉన్న రోజు మూవీ అవుతుంది. సరే ఇప్పుడు రా, ఇప్పుడు నువ్వు తాగలే కదా, నేను తాగితే ఆయనేమో. ఇప్పుడు రా, ఇప్పుడు పోదాంపా. అన్నంత అన్ననే కొంచెం అవసరం, నేను పిలిచినప్పుడు రండి, నేను మూవీ షూట్ ఉన్నా బిజీ ఉన్నా, మీరు ఆగండి కదా అని అన్నప్పుడు నువ్వు ఎట్లా పోతావు? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మనల్ని ఆగు రాకు కొన్ని రోజులు ఆగండి అని ఎన్ని రోజులు? ఇప్పుడు ఆయన వీడియోలు పెడతాడు, అన్ని చేస్తాడు, అన్ని చెప్తాడు. ఇప్పుడు వాడు పోతావు, ఆయన ఉండడు, మూవీ షూట్ లో ఉన్నాడు, మలకపేటలో ఉన్నాడు, బిజీ ఉన్నాడు. మళ్ళీ ఆడ మూవీ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నుంచి ఇక్కడ టైం ఇచ్చినప్పుడే ముంగడ వీడియో పెట్టుకొని ఇప్పుడు చెప్పు రాని, ఇప్పుడు ఏంది, ఏం సంగతి, ఏం కథ, అసలు మమ్మల్ని ఎందుకు రావద్దు అంటున్నావు వీడియోలకి? నీ అకౌంట్ హ్యాక్ చేసింది ఎవరు అసలు ఆ క్లారిటీ ఎందుకు ఇస్తలేవు? అకౌంట్ హ్యాక్ చేయడానికి మనకి ఏం సంబంధం ఉంది? దాని గురించి ఏం మాట్లాడతావు నువ్వు? నీకు ఎన్ని కామెంట్లు వస్తలేవా? నీకు కనిపిస్తలేవా అకౌంట్ మీరు హ్యాక్ చేసిరని? కామెంట్లు అనేవి వస్తాయి, వాళ్ళు మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు వాళ్ళు. నువ్వు హ్యాక్ చేస్తావు, నేను హ్యాక్ చేస్తాను, నువ్వేమో హ్యాకర్, నేను హ్యాకర్. నలుగురు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంటది. మనల్ని నమ్మి మన వీడియోలు చూస్తున్నప్పుడు ఇప్పుడు 10 ఒక్కరు కాదు, 20-30 మంది ఒక దానికి లైక్ కొట్టిర్రు, ఒక కామెంట్ కి. మీరు హ్యాక్ చేసిరా, మీరు ఎందుకు మాట్లాడతలేరు, మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేరు అనేసి ఒక క్వశ్చన్ చేసిర్రు. ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి ఆన్సర్? రోజు సంవత్సరం నుంచి మనం ఉన్నాం ఏడా పరిశాన్ భాష, సంవత్సరం నుంచి మనం ఉన్నాం. మనం ఏందో జనాలు అలా చెప్పని నుంచి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త ఎవరో మధ్యలో ఒక మాట అనగానే, హ్యాకర్స్ అనగానే మనం దొంగలం అయిపోతామా, లంగలం అయిపోతామా? నేను చేసేది అడిగిన వాళ్ళ గురించి కాదు. నన్ను క్వశ్చన్ ఏమని చేస్తారు తెలుసా? మీరు ఒక వీడియో, మీరు ఏం చేయలేదని మాకు ఒక నమ్మకం ఉంది, మీరు ఒక వీడియో చేసి పెట్టండి, ఆ వీడియోలో క్లారిటీ ఇచ్చేసేయండి, ఆ క్లారిటీ కోసం మేము వెయిట్ చేస్తున్నామని నమ్మి అడుగుతున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అకౌంట్ హ్యాకర్ ఓడి చేసినా మనకు తెలియదు, మనకు అసలు దాని గురించి లేదు. అకౌంట్ వచ్చేసింది, అయిపోయింది, అది చెప్పేసి అయిపోతుంది కదా. చెప్పేది అందరు తెలుసు అకౌంట్ వచ్చినట్టు, మళ్ళీ మనమేం చెప్పేది కొత్తగా? మళ్ళీ దాన్ని తవ్వి మళ్ళీ ఎందుకు ముందు వేసుకొని మాట్లాడాలి? జనాలకు ఒక క్లారిటీ కావాలి కదా, ఎవరు చేసిరు, ఏం చేసిరు అని. అలా జనాలకు ఆల్రెడీ తెలుసు మనం చేయాలని చెప్పి ఆల్రెడీ తెలుసు. ఇంత ముందు అన్నారేమో, నువ్వు అనుకుంటే ఆల్రెడీ అకౌంట్ వచ్చింది. ఇన్ కేసు మనం అయ్యి ఉంటే అన్న డైరెక్ట్ శ్యామ్ విజయ్ వాళ్ళ చేసినారు అని చెప్పి 10 మంది 10 సార్లు క్వశ్చన్ చేస్తున్నాను. అన్న మీరు వీడియోలోకి ఎందుకు పోతలేరు, ఇండైరెక్ట్ గా అకౌంట్ హ్యాక్ ఓవర్ చేసిరు అన్న అనేసి కావాలని అడుగుతారు. వాళ్ళందరికి ఏం సమాధానం చెప్పాలి? నువ్వు చేసినావా? నేను చెయ్యలేదు భయ్. చేయనప్పుడు ఇంకెందుకు భయం? అదే చెయ్యలేదని నువ్వు నేను చెప్తా నడవది, ఇమ్రాన్ చెప్పాలి, అందుకే వీడియో పెట్టుకొని పోతా అంటున్నా. మనం తప్పు చేసి ఆయన చెప్తుండే, తప్పు చేసిన పేరు ఆయన చెప్తాడు, తప్పు చేయని పేరు ఎందుకు చెప్తాడు? కొత్తగా తప్పు చేస్తే అది తప్పు రాబాయి, తప్పుడు పని చేసి తప్పు చేసి అని చెప్పి మన పేరు చెప్తాడు. మన తప్పు చేయలే కాబట్టి ఆయన మన పేరు చెప్తలేడు. అదే ఇప్పుడు చెప్పమని విజయ్. అదే ఇప్పుడు నువ్వు అవన్నీ కాదు, ఇప్పుడు నాతో వస్తున్నావా లేదా అది చెప్పు నాకు.
నేను 7 వస్తా. మరి రా ఇప్పుడు 7 వస్తా. ఆ, అది కాదు సమస్య ఇక్కడ. ఆ. అన్నంతలు అన్ననే 2 రోజులు ఆగు 3 రోజులు ఆగు జర ఆగు షూట్ లో ఉన్నా ఏ ఒక్క విజయ్ ఆగని చెప్పేసి- చాతగాని మాటలు మాట్లాడకు నువ్వు. ఓ నేనా వచ్చేది ఉంటే ఇప్పుడు వచ్చి మాట్లాడు. 7 వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు పోదాంపా, పోయి మాట్లాడదాంపా. ఒక నిమిషం. ఇప్పుడు అన్నున్నాడు నా ఇంటికి నువ్వు రావద్దంటే ఆయన సిగ్గు లేకుండా మనం ఎట్లా పోతాం? ఒక మాట చెప్పు. మనకు లేదా హక్కు? ఎవరు రంజాన్ కూడా పోయి కలుద్దామంటే అప్పుడు కూడా అన్నాడు కదా. ఏం మనం పోవద్దా? ఆయన మనం ఏమన్నా శత్రువులమా? ఆయన మనం ఏమన్నా ఆయనకు అన్యాయం చేసినామా? ఆయనకి ఏముందో మన మీద, ఆయనకి ఏముందో మరి ఏం చెప్తలేడు. మరి మనం ఏం చేస్తాం దానికి? అది చెప్తే అయిపోతుంది కదా విజయ్, ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది. అందుకే వీడియో పెట్టుకొని పోతా అంటున్నా అన్నా నేను. చెప్పిండు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకు అన్నాడు అని చెప్పి అది అర్థం చేసుకో ఫస్ట్. అంత తెలియకుండా నువ్వు ఇప్పుడు అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? ఆయన మీద అరుస్తున్నావు ఎందుకు? నేను ఆయన మీద అరుస్తలే. మరి ఎందుకు ఓన్ క్వశ్చన్ చేస్తావు? నువ్వు పోయి ఎందుకు క్వశ్చన్ చేస్తావు? మనకి ఎన్ని అన్నం చేసిండు, ఏమేమి చేసిండు అన్నీ నీకు తెలియదా? మర్చిపోయినావా? ఒక్క బీరుతో అయిపోతుంది అన్నీ. పోయేసి ఒక మాట గట్టిగా ఆడితే మళ్ళీ రేపు పొద్దుల నుంచి ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ పోతావు? పట్టుకొని నిలదీయాలంటే 2 నిమిషాలు పని. దాని తర్వాత మళ్ళీ ముఖం చూసుకోవాలంటే మళ్ళీ మనం చూసుకోలేము. అందుకని మనం ఆగుతున్నాం. ఇగో ఇవన్నీ ముచ్చట్లు చెప్తావానే నీకు చెప్పకుండా నేను పోదాం ముచ్చట్లు చెప్తాను, నేను అనుకున్నా. ఉన్నదే ఇలా చెప్తున్నా. మధ్యలో ఈమె కథలు పడ్డది. ఏంటి నా మీద ఎందుకు వదులుతున్నాడు? ఎందుకు వస్తాడు మళ్ళీ నీకు తెలియంది? ఎందుకు వదులుతున్నాడు? మీరు కాల్ లిఫ్ట్ చేయలేదంటే నాకు కాల్ చేసి ఏడికి పోయినా ఏం చేసినా శ్యామ్ విజయ్ అని 2 ఉంటాయి. శ్యామ్ పోతే పని కాదు, విజయ్ ఒకటి పోయినా పని కాదు. పోతే శ్యామ్ విజయ్ పోతేనే పని అవుతుంది. అది ఎందుకు నీకు ఇంకా గుర్తొస్తలేదు? అది ఎందుకు ఇంకా గుర్తొస్తలేదు నీకు? దొంగోర్రా అంటే భుజాలు తట్టుకొని నేను కాదు అన్నట్టుంది. ఏదో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నువ్వు పోయి నాకారా నేను కాదు చెప్పుకుంటా అన్నట్టుంది. ఎందుకు మనకి మనం దొంగలమా, లంగ పని చేసినామా, దొంగతనం చేసినామా? మనం చేయలేనప్పుడు మనం ధైర్యంగా మనం కాలర్ ఎత్తుకొని మనం సొసైటీలో మనం తిరుగుతున్నాం అదే ఇజ్జత్తోని. నువ్వు ఎందుకంత ఇదవుతున్నావు? ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 కాదు, ఇప్పటికీ దగ్గర వారం 10 రోజులు అవుతుంది, నెల రోజులు కావస్తుంది దగ్గర. మనం వీడియోలలో పోతలేము. కనిపించిన ప్రతి ఒక్కడు అడుగు, వాళ్ళు చూసిన వాళ్ళు ఎంతమంది, దాన్ని కలిసిన వాళ్ళు ఎంతమంది అడుగుతారు తెలుసా? అన్న వీడియోలోకి ఎందుకు వస్తలేవు అన్న, ఎందుకు ఇమ్రాన్ అన్నతో కలుస్తలేవు, మీరు వీడియోలలో నువ్వు ఎందుకు కనిపిస్తలేవు అనేసి అడుగుతారు. మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి నేను? నాకు కూడా అడిగిరు, ఏమేమి కొత్త ఛానల్ ఇవ్వగానే వెళ్ళిపోయినారు, మళ్ళీ అన్నది ఇష్టపెట్టుకుని వెళ్ళిపోయారు అని చెప్పి నాతో కూడా అన్నారు. అది అన్నారు అవుతా అన్నప్పుడు మేమేం చేస్తాం? ఆయన ఎందుకు వస్తున్నాడు అడుగుదాం. కొంచెం టైం షూటింగ్ ఉంది కదా, షూటింగ్ అయిపోయి మనం కూడా ఉన్నాం కదా, సినిమాలో పోతున్నాం కదా, కొంచెం ఆవు కదా. ఈ క్వశ్చన్లన్నీ ఎవరి మీద అడుగుదాం అనుకుంటున్నావు? ఎవరి మీద చెప్దాం అనుకుంటున్నావు? నేను ఎవరితో మాట్లాడాలనుకుంటున్నా, వాళ్ళతో మాట్లాడేది నువ్వు. ఇమ్రాన్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు చెప్తావు? నేనే చెప్తా, బరాబర్ చెప్తా. శ్యామ్ ఒక్కడేగా, శ్యామ్ విజయ్ ఇద్దరు. ఎవరి మీద కొట్లాడికే పోతా అంటున్నావు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? పోతే ఇద్దరం పోవాలి. ఎందుకు వస్తలేవు? ఎవరి మీద కొట్లాడికే పోతావు? అడుగుదా పోయి ఏం అడుగుతావు? ఓన్ అడుగుతావు? క్వశ్చన్ చేసి అడుగుతావా నువ్వు? ఎందుకు అడగా? అవసరం లేదు. మనం ఏడికైనా వచ్చినాం, ఏం చేస్తున్నాం? ఇప్పుడు నించోని ఒకరు తింటున్నాం అంటే ఆయననే రీజన్ ఇక్కడ. అట్లా డోన్ పట్టుకొని నువ్వు పోయి ఎట్లా క్వశ్చన్ చేస్తావు? కొంచెం మన ఉందా నీకేమైనా? ఏం తింటున్నావు అంటే నీకు లేదా నాకు లేదా? ఫస్ట్ నుంచి వెళ్ళి లేకపోవడం ఇంపార్టెంట్ కాదు అక్కడ. మనం ఇక్కడ ఉండి మనం చేస్తున్నాం. నీకు ఆయన చేసిండు మనకి అట్లా. అది ఉంటేనే ఇచ్చిండు మనకి. ఆయన ఇచ్చిండు మనకి. ఏమి ఇచ్చిండు? ఒక నేమ్ ఇచ్చిండు, ఒక ఫేమ్ ఇచ్చిండు. ఒక నేమ్ ఇచ్చిండు, ఒక ఫేమ్ ఇచ్చిండు. నేమ్ ఇచ్చిండు, అది నాకు కూడా తెలుసు. నేమ్ ఇచ్చిండు. అట్లాంటి మీద నువ్వు కొట్లానికి పోతాంటావా నువ్వు? నేమ్ ఇచ్చిండు. నేను అరే ఏం మాట్లాడుతున్నావు విజయ్? అంటే నాకు నేమ్ కావాలని అడగలే. ఆయనే పిలిచిండు నన్ను. ఓరు రాని పిలిచిండు. పోయినావు కదా? మరి పోయినా ఫేమ్ తీసుకున్నావు కదా, ఇప్పుడు ఎట్లా రివర్స్ మాట్లాడతావు? నాకు ఫేమ్ కావాలని పోయినా. నేను మూవీలో ఛాన్స్ ఉంది చేయి శ్యామ్ అని అంటే పోయినాక వీడియోలు చేసామంటే వీడియోలు చేసిన. అన్ని ఆయన చేయించుకొని ఈ రోజు నన్ను రావద్దంటే ఏడికెళ్ళవుతుంది? దేనికైనా టైం రావాలి.
రావద్దు అన్నాడు అంటే రమ్మన్నప్పుడు ఏమైతే రీజన్ ఉందో రావద్దు ఆగు నువ్వు అన్నప్పుడు దానికి అదే రీజన్ ఉంటుంది. ఉట్టి అరిసే పనులు కావు. అర్థమవుతుందా? అనవసరంగా అరవకు, నా మీద అసలుకే అరవకు నువ్వు. అర్థమవుతుందా? నాతో వస్తా అంటే ఇద్దరం కలిసి పోయి మాట్లాడతాను. వస్తా నేను నీతో రా మరి ఇప్పుడు పోయి మాట్లాడదాం. గొడవ పెట్టుకుంటా నేను గొడవ పెట్టుకో నీకేం పోను. గొడవ కావాలంటే దాని నీకన్నా ముందు నేనే గొడవ పెట్టుకుంటా. ఏదైనా రియాక్షన్ మాట్లాడదని బట్టి ఉంటది. ఎవరు ఉట్టిగా నేనేం గొడవ పెట్టుకోను. అట్లనే చేస్తున్నావు నువ్వు. ఏం చేస్తున్నా? అట్లనే చేస్తున్నావు. ఏం చేసినా? ఎందుకు గొడవ పడతావు? ఎవరు గొడవ పడుతున్నావు? ఫస్ట్ మాటలు బంద్ చేయి. ఏంది మాటలు బంద్ చేయి? అరవకు. నేను అందుకే నేను రావద్దని చెప్పినా నీకు చెప్పాలంటే నేను ముందే చెప్తుంటే. అనవసరంగా ఎందుకు చెప్పాలా నేను నీకు? ఎందుకు చెప్పాలే? ఏం చెప్పేది నువ్వు? ఇడికి రా అని నేను చెప్పినా. ఎవరు? నేను చెప్పాను. ఎందుకు వచ్చినావు? చేసే తమాషా ఏంది? ఏం తమాషా చేస్తున్నా? తమాషా ఏంది? ఏం చేస్తున్నా? అవును నాకు తెలుసు. ఏది చేస్తున్నావు నాకు తెలుసు. ఎవరి మీద పోతున్నావు ఆలోచించుకొని పో. మన ఇద్దరం కొట్లాడినట్టు కాదు ఆయనతో పోయి మాట్లాడాలంటే. ఆయనతోని మాట్లాడిననుకో ఒక క్లారిటీ వస్తుంది. అది గొడవనా లేకపోతే మాట్లాడతానా కూసబెట్టి మాట్లాడతానా అనేది నాకు తెలుసు. నాకు క్లారిటీ ఉంది. నేనేం చిన్న పోరని కాదు కదా. తాగిపోవాల్సిన అవసరం లేదు కదా. మరి తాగితే మాత్రం ఏమన్నా గలత్ మాట్లాడుతున్నానా నీతోని? ఎవరితో? నీతో ఏమన్నా తప్పు మాట్లాడినా? తప్పేది తప్పేం కాదు. మాట్లాడేది పద్ధతి కాదు. నువ్వు కూర్చొని చెప్పి చేద్దాం ఇట్లా నడువు అంటే నేను వస్తా. అంటే నేను అర్థం చేసుకోవాలి. నువ్వు ఎట్లా వరినా నేను అర్థం చేసుకోవాలి. మరి చేసుకోవాలి. నేను మాత్రం మాట్లాడుతున్నా. నువ్వు వరితే మాత్రం నువ్వు అదే చేస్తున్నావు. నువ్వు వరితే మాత్రం కరెక్ట్, నేను వరితే తప్పు. నేను వరితే తాగి మాట్లాడి ఏమంటావు చెప్పు. ఏంది ఇప్పుడు ఏమంటావు? ఏందేమన్నా పోదామనే చెప్తున్నా. బండి చెప్పన్నాడు. ఏం చేస్తావు? కొట్లాడతావా? సరే కొట్లాడమా చూస్తా. సో గాయ్స్ విజయ్ రియాక్షన్ ఇది. ఏందన్నా మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? నడువు పోదా నడువు అడుగుతున్నావు కదా. సో ఓపెన్గా చెప్పాలంటే అసలు ఏం జరిగిందంటే మేము వీడియోలలోకి ఎందుకు పోతలేమంటే ఇమ్రాన్ ఏమన్నా కొన్ని రోజులు ఆగండి నేను చెప్తా మళ్ళీ పిలుస్తా అప్పుడు పిలిచినప్పుడు రండి అని చెప్పిండు. మీరు చాలా రోజుల నుంచి ఇదే అడుగుతారు. సో మాతో జరిగింది కూడా ఇదే. ఇంకొకటి అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు చెప్పినావు మళ్ళా. కానీ ఈసారి అయితే సెట్ చేసినావు. ఈసారి అయితే సక్సెస్ అయినావు. చేయగొట్టు లేదు విజయ్ ఆయన అన్నారు. డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలు చూడు. గుండుడకు అన్నారు డైరెక్ట్ గుండె. నేనేం చేసినా మాట్లాడినా. మాకైతే ఒక నమ్మకం ఉంది భయ్. ఇమ్రాన్ మమ్మల్ని అయితే ఆగమన్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. ఏదైనా ఆయన ఆలోచించకుండా ఏది చేయడు. మాకు ఆ నమ్మకం ఉంది. ఆయన ఏది చేసినా మేమేందో ఆయనకు తెలుసు, ఆయన ఏందో మాకు తెలుసు. సరే మేము మీకు ఎంత అర్థమైనామో మేము అర్థం కాలేదో అది వదిలేసే. బట్ చాలా మంది మాకైతే మాకు ఇంత నెగిటివ్ వచ్చినా కూడా చాలా మంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. మా మీద ఉన్న లవ్కి అయితే మేము చాలా రుణపడి ఉంటాం. ఇంకోటి చాలా మంది మీరు చెయ్యలే అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది అయితే జస్ట్ క్లారిటీ కూడా ఏమని చెప్పేసి అని అడిగారు. చాలా కామెంట్స్ అలా మీరు కూడా వీడియో చేయండి, మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. కానీ అంటే మాకేమనిపించింది అంటే అరే మేము సంవత్సరం నుంచి మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. కొత్త అరే మమ్మల్ని చూడండి, మేము ఎట్లున్నామో చూడండి, ఏం చేసినామో చూడండి. కొత్త మా గురించి మేము ఇది చేయలేదు, మేము చేయలేదు అవన్నీ మాకు రావు. మాకు అలా గలీజ్ అంటే నేను చేయలేదు అని చెప్పి ముంగడికి వచ్చి మాట్లాడేంత ఇదిలో మేము ఏందో మీకు అర్థమైతే మీరే చేయాలి. మీరే కామెంట్ చేయండి, తిట్టండి, ఏమని చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన దాన్ని బట్టే మేము ఇంతవరకు మేము ఇక్కడ ఉన్నాం. మీరు ఏం చెప్పినా మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి మేము కొత్త క్లారిటీ మేము ఇయ్యం మా నోట్లో నుంచి. ఇదే మేము ఒక మనిషిని మేము నమ్మినామంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది మేము ఇమ్రాన్ని నమ్మినాం. మేము ఇమ్రాన్ మాట దాటి మేము ఏది చెయ్యం. ఆయన మాతోని ఎట్లుంటాడు, మమ్మల్ని ఎట్లా చూస్తాడు, మాకు ఇచ్చే ప్రేమ ఎట్లుంటుంది అది మాకు తెలుసు. నేను ఎట్లా వదిలిపెడతా ఆయన, నేను ఉండలేను ఆయన నిలిచిపెట్టి. నాతో కాదు అది.
మీకే ఇప్పుడు మీకు ఆయన చూడని వాళ్ళకే మీకు ఎంత ప్రేమ ఉంటుంది ఆయన మీద. మేము ఆయనతో కూర్చొని తిని ఆయనతో ఒక బెడ్ మీద వండుకొని ఒక దగ్గర తిరిగి 4 రోజులు ఆయనతో గడిపి ఉన్నోళ్ళకు మాకు ఎట్లుంటుంది ఆయనతోని. ఇంకోటి ఏమంటారంటే చాలా మంది వీళ్ళకి ఛానల్ వచ్చేసింది, ఛానల్ రాగానే ఇమ్రాన్ తన్నేసి వెళ్ళిపోయినారు రా, గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయారు రా, అన్నీ మాటలు మాట్లాడుతుంది. ఛానల్ మాకు ఇచ్చింది, కానీ మేము ఇప్పటివరకు మా ఛానల్ నుంచి ఒక్క రూపాయి రాలేదు, ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. ఏదైతే ఉందో అది అట్లనే పెట్టి అది అట్లనే ఉంది. అది మొత్తం అన్నకి అడిగి తీసి దానికి ఎంతమందికి హెల్ప్ చేయాలి, ఉన్న మనీలో ఎంత హెల్ప్ చేయాలి, అన్న ఎంతవరకు ఏం చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్తో మేము ఉన్నాం. అదొక మాట అన్నతో మాట్లాడి దాని తర్వాత మేము చేస్తాం. ఒక్క రూపాయి తీసుకోలేదు గైస్ ఇప్పటివరకు. చూడండి మీరు ఓపెన్గా మీ ముందే పెడుతున్నాను, ఇదంతా ఓపెన్గా పెడుతున్నాను చూడండి. సో గాయస్ ఇంకొకటి ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి వెళ్ళి ఆ దేవుడు ఇచ్చిన అదృష్టము అది ఏందో తెలియదు, కానీ మా అంతలో మేము నిలబడగలిగినాం, మా అంతలో మేము సంపాదించుకోగలిగినాం. ఈ యూట్యూబ్ ఛానల్ మీనే బతకాలని మాకేం లేదు. కాకపోతే ఈ ఛానల్ గురించి, ఈ ఛానల్ని లేపాలి, ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలని మేము ఎందుకు ఇంత కొట్లాడుతున్నాం అంటే, నేను ఇమ్రాన్కి 10 సార్లు చెప్పినా నాకు వద్దు ఇమ్రాన్ ఛానల్, నాకు వద్దు, ఇవన్నీ నాకు వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, ఇవన్నీ వచ్చి మనకు లేని గొడవలు అవుతాయి అని నేను విజయ్ ఛాన్సార్లు చెప్పినాం. ఇమ్రాన్తో వద్దు ఇమ్రాన్ మాకు ఈ ఛానల్ వద్దు, ఉండని లేకపోయినా సరే అన్నాం. కానీ లేదు నా దగ్గరకు వచ్చి నువ్వు 1 year అవుతుంది, నీకు ఉండాలి ఛానల్ అని చెప్పి ఇమ్రానే ఇచ్చిండు. అది ఇచ్చిండు అన్న ఒక్క నియత్ మీద మేము ఆ ఛానల్ గురించి కష్టపడుతున్నాం, కొట్లాడుతున్నాం. దీని మీద ఏదో పైసలు రావాలి, దాని మీదే మేము బతకాలని మాకేం లేదు భయ్. మాకు ఉన్నంతలా మేము ఇంతవరకు చూపించుకోకుండా మాతో అయినంత సహాయాలు చేసినాం. కానీ నెక్స్ట్ ఏదైనా చేసినా కూడా మాకు కూడా నలుగురికి ఉపయోగపడాలి, మాకు ఇళ్ళకెళ్ళి ఏమైనా వచ్చినా కూడా అది కూడా జనాలకే పెట్టాలనే ఆలోచనతో మేము ఒక అడుగు ముంగడికి వేసినాం. మేము ఏది చేసినా ఏదైనా సరే ఒక మనిషిని నమ్మినామంటే ప్రాణం ఇచ్చేస్తాం అంతే. అంతేగాని అన్నాన్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని 10 మందికి ఎట్లా హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే మేము వచ్చాము ఇక్కడికి. ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్ మీరు చూసినా సరే ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇమ్రాన్ అన్ననే ఉంటాడు. సో ఆయన మాకు అంత ఇష్టం, అది ఎప్పటికీ మారదు, అది అంత ఇష్టం మాకు. మేము ఎప్పటికీ ఆయన్ని ఈడ పెట్టుకొని చూసుకుంటాం తప్ప మేము ఏ రోజు ఆయనకి ఏం హామ్ చేయం, మేము ఏం మాటలు కూడా మేము మాట్లాడడం. వచ్చేసినాం బయటికి అంటే ఆయన తన్నేసి వచ్చేసినామని రాలేదు. అన్న హ్యాపీ, అన్ననే వద్దు ఆవుషేరా నువ్వు జరాగు, నేను చెప్పినప్పుడే నువ్వు రా అని చెప్పేసి అన్న ఒక మాట అన్నాడు. సో అందుకే మేము బయటకు వచ్చి నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావు, కొట్లాడతా అంటే నువ్వు ఎట్లా నమ్మినావు విజయ్? నేను నమ్మలేదు, అదే చెప్పినా నేను. నువ్వు నమ్మంది ఎట్లా తాగున్నావు అంటే భయం అవుతుంది, నువ్వు తాత పిచ్చర్లకి చేస్తావు, నాకు అది భయం అవుతుంది. నువ్వు నార్మల్ గా మాట్లాడుంటే నేను ఏమైపోతుంది, నేను వచ్చి నేను అడిగిన వస్తున్నా లేదు, ఉట్టిగా బాటిల్ పడేసిన అదేదో పాత బాటిల్. నేను అదే భయపడ్డాను, అదే నేను తాగితే పిచ్చర్లోకి వేస్తాను, ఆయన ఏదో ఆపాలి, ఇప్పుడు నేను ఉంటేనే అవుతాడు లేకపోతే తాగడని చెప్పేసి నేను ఫాస్ట్ వచ్చావు గారాడ పడేసి వస్తానే ఉన్నాను. నేను తాగిన దేనికి భయపడ్డాడు కానీ విజయ్, నేను తాగిన అంటే మాత్రం కొంచెం వెనక ముందు అవుతాడు. అందుకే ఇమ్రాన్ ఏమంటారు సైకో షాప్ అంటారు. అట్లుంటుంది మనతో. మేమైతే మా మీద పెట్టుకున్న నమ్మకం ఏ రోజు మేము చెడగొట్టామో 100% మేము మమ్మల్ని నమ్మిన వాళ్ళని తల దించుకుంటే ఏ రోజు చెయ్యము. మీరు ఇదైతే గట్టిగా మా మీద నమ్మకం పెట్టుకోండి, 100% చెప్తున్నాము. ఏ రోజు మేము తప్పు చేసేవాళ్ళం కాదు, వీలైతే నలుగురికి హెల్ప్ చేసేవాళ్ళం. మేము ఒకళ్ళ దగ్గర తల దించుకునే రోజు వస్తే అది మా తల దిగినట్టే. ఆడదాకా మేము తెచ్చుకోం, ఇదైతే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.